పొద్దుట నాకు పొద్దున ఫోన్ వచ్చింది 8ంటికి. ఏంది ఇప్పుడు అబ్బాయిని ఎవరైనా చంపారా లేకపోతే ఏంది ఎలా జరిగింది? డౌట్ మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఇక్కడ వాళ్ళు ఎవరోనయ్యా. మీదే ఊరు ఎక్కడ ఉంది? గుంటూరు అయ్యా. మాకు తెల్లజామున ఫోన్ వచ్చే వరకు అబ్బాయి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడా? అబ్బాయి ఇక్కడ వచ్చి 10 ఏళ్ళ పైన అయింది. ఇక్కడ డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకొని ఉంటాం. మనం నన్ను హాస్పిటల్లో కూడా చూపించి మళ్ళీ గుంటూరు 10వ తారీఖు వచ్చి బాడుగ వేసుకొని వచ్చినానమ్మ అన్నాడు. అన్నం తినిపోయంటే అంతలేకపోతానమ్మా. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మా అక్కడ అందరూ మంచోడు. మాకు పగలు మరి ఇప్పుడు ఎవరు చంపారని డౌట్? ఇక్కడ ఎవరు పుణ్యం కట్టుకున్నారు. ఇంకొక అమ్మాయి ఎవరు వచ్చింది రెండో భార్యని అంటుంది. ఎవరు? చూడలేదు, నాకు అసలు ఆ పిల్ల నోట్లో నాలుకలు ఏందయ్యా, మీరే పట్టుకోరు. నా పేరు ఇళ్ళ చెరువు సాయి దత్త. మా ఆయన మొన్న నైటు 7:15కి ఆటో కన్నా వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఫోన్లు చేశాను, రాలేదు. నిన్న పొద్దున్న ఫోన్ చేస్తే రింగ్ అయింది కానీ ఫోన్ తీయలే. ఎన్నిసార్లు చేసినా తీయలే. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఇంకా భయపడిపోయి నైట్ వస్తాడన్న నమ్మకంతోనే ఆటోకి వెళ్ళి వస్తాడంటే ఎదురు చూశాను. 11 దాకా చూశాను, రాలేదు. సరే పడుకున్నాకన్నా వస్తాడేమో అని పడుకొని లేసాం, లేదు, రాలేదు. ఇంకా భయం వేసి అత్తయ్య వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి. ఎన్నాళ్ళేదమ్మా మ్యారేజ్? రేపు ఫిబ్రవరికి 9 ఏళ్ళు. ఏం చేస్తారు? మీ వారి పేరుంది? ఇళ్ళ చెరువు వెంకట్రావు. ఆటో తోలుతాడు. ఇది మీరు ఎట్లా అనుమానిస్తున్నారు? మర్డర్గా జరిగిందనా లేకపోతే మామూలుగా అనుకోకుండా జరిగిందని యాక్సిడెంట్? మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మరి ఇంకొక ఆమె నేను రెండో భార్య నేను వచ్చింది, ఆమె నిజమేనా కాదా? ఏమో సార్, మాలో ఫోటోలు వీడియోలు అవి దొరుకుతాయి. గొడవ వేసుకున్నాను, అట్లా చేయొద్దని చాలాసార్లు చెప్తాను. మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఇప్పుడు? ఎవరని? పిల్లలు ఎంతమంది అమ్మా నీకు? నాకు 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు. పోలీసులు ఏం అడుగుతున్నారు మీరు? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.